హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ thumbnail లో చూసినట్లుగానే స్టేట్ వైజ్ గా మనం అయితే సెకండ్ మెరిట్ లిస్ట్ కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే ఒక్కో కేటగిరీకి ఒక్కో స్టేట్ లో మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ కి కట్ ఆఫ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీరందరూ అయితే ప్రీవియస్ గా నేను చేసినటువంటి సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అంటే స్టేట్ వైజ్ అనే ఆ వీడియోలో అందరూ కూడా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా చేయమని కామెంట్స్ చేయడం వల్ల నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియోలో అయితే మనం ఒక్కో కేటగిరీకి ఒక్కొక్క స్టేట్ లో కేటగిరీ వైజ్ గా మనకి కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సెకండ్ మెరిట్ లిస్ట్ కి అనేది అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ నేను తెలుగు స్టేట్స్ లో కట్ ఆఫ్ చెప్తాను, దాని తర్వాత నార్త్ స్టేట్స్ కి వస్తాను. మనకి తెలుగు స్టేట్ లో అంటే మన సౌత్ లో ఓన్లీ తెలుగు స్టేట్స్ 2A ఆంధ్ర తెలంగాణ కాబట్టి సెకండ్ మెరిట్ లిస్ట్ కి మనకైతే ఒక్కో కేటగిరీకి కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది ఆంధ్ర తెలంగాణలో అయితే ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో మనకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో యుఆర్ కేటగిరీ అలాగే ఓబీసీ వాళ్ళకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఉన్నట్లుగానే 100% మాత్రమే ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. ఏదో ఒక ప్లేస్ లో రేర్ గా 99% ఉన్న వాళ్ళకి అంటే ఓబీసీ యుఆర్ వాళ్ళకి వస్తుంది, కానీ మాక్సిమం సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో మనకైతే 100% ఓబీసీ అలాగే యుఆర్ కేటగిరీ వాళ్ళకి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీకి జస్ట్ 1% తగ్గి 99% లేదంటే 100% ఉన్న వాళ్ళకి మనకి జాబ్ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో 98% కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రేర్ గా ఒక 10 మందిలో ఒక్కరికి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ లాగానే 99% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో అయితే 94% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి. సో ఇదైతే ఆంధ్రప్రదేశ్ లో కేటగిరీ వైజ్ సెకండ్ మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ అన్నమాట. అంటే ఇదే విధంగా ఉండబోతాయి ఖచ్చితంగా. మీరు అనుకోవచ్చు ఏదో వ్యూస్ కోసం చేస్తున్నానని, అసలు అయితే ఖచ్చితంగా కాదు. బికాజ్ వ్యూస్ కోసం అనుకున్నట్లయితే నేను ప్రీవియస్ గా 4-5 డేస్ నుంచి అసలు వీడియోస్ పెట్టట్లేదు. మీరు అడుగుతున్నారని చేస్తున్నాను. మీరు రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకున్నా సరే సేమ్ నేను ఇందులో ఎలాగైతే చెప్తున్నానో ఇవే కట్ ఆఫ్ ఉంటాయి. బికాజ్ నేను ఏదో నోటికి వచ్చింది చెప్పట్లేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ చేసే వీడియోస్ అనేవి మీ ముందుకు తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ కంటే ఒక 2% అనేది తగ్గడం జరుగుతుంది. తెలంగాణలో అయితే యుఆర్ కేటగిరీకి అదే విధంగా ఓబీసీ కేటగిరీకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో 100% ఉంది. ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 98%, 99%, 100% ఈ పర్సెంటేజెస్ ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో తెలంగాణలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది మనకైతే తెలంగాణలో అప్లై చేస్తున్నారు కాబట్టి సేమ్ మనకైతే ప్రీవియస్ గా ఎలాగైతే ఉందో దానికంటే ఒక 0.50% మనకి తగ్గి 98% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది తెలంగాణలో. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ 98% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. పీడబ్ల్యూడి వాళ్ళకైతే 94% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే తెలంగాణ స్టేట్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే 97% రేర్ గా వస్తుంది ఎస్సీ వాళ్ళకి, అదే విధంగా ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 97% ఉన్నది రేర్ గా వస్తుంది, కానీ మాక్సిమం మనకైతే 98 నుంచి 100% ఉన్న వాళ్ళలోకే వస్తుంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణలో అప్లై చేసేసారు. మరి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణలో అప్లై చేసినప్పుడు ఆంధ్రాలో కట్ ఆఫ్ తగ్గాలి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అది జరగదు. బికాజ్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైతే అందరికి పర్సంటేజెస్ అనేవి చాలా ఎక్కువ ఇచ్చేశారు కాబట్టి మనకి ఆంధ్రాలో ఆబ్వియస్ గా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఆంధ్ర తెలంగాణలో అయితే కట్ ఆఫ్ సంగతి ఇదన్నమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ లో మన తెలుగు స్టేట్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ సెకండ్ మెరిట్ లిస్ట్ కి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నార్త్ స్టేట్ లో మనం సెకండ్ మెరిట్ లిస్ట్ కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నుంచి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం ఛత్తీస్గఢ్ లో కట్ ఆఫ్ డిస్కస్ చేద్దాం. ఛత్తీస్గఢ్ లో అయితే యుఆర్ కేటగిరీకి అలాగే ఓబీసీ కేటగిరీకి అయితే 98%, 99%, 100% ఈ 3% ఉన్న వాళ్ళకైతే ఛత్తీస్గఢ్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ మనకి ఎక్కువ వేరియేషన్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది మనకి సెకండ్ మెరిట్ లిస్టే కాబట్టి. సో యువర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 98 నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఛత్తీస్గఢ్ లో 98% నుంచి 100%, 97% ఉన్న వాళ్ళు రేర్ గా అంటే 10 మెంబర్స్ లో ఒక 3 మెంబర్స్ కి వస్తుంది. మన తెలుగు స్టేట్స్ తో పోల్చుకుంటే 1% అనేది ఇక్కడ తక్కువగానే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 97% నుంచి 100% లోపు వస్తుంది. కానీ 98 అనేది ఎందుకు చెప్పాను
అంటే 97 తక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఓవరాల్ వ్యూ చూసుకుంటాం కాబట్టి మనకు మాక్సిమం 98% నుంచి 100% ఉన్న వాళ్ళకే SC ST వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒక 10 మెంబర్స్ లో 3 మెంబర్స్ కి 97% ఉన్నా సరే రావడం జరుగుతుంది. EWS వాళ్ళకైతే ఛత్తీస్గఢ్ లో 98% నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి ఛత్తీస్గఢ్ లో 94% నుంచి 100% ఉన్నట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మధ్యప్రదేశ్ లో అయితే యుఆర్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 98%, 99%, 100%. ఈ 3% లో ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకైతే మధ్యప్రదేశ్ లో 97, 98, 99, 100. ఈ 4% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 95% నుంచి 100%. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 96% నుంచి 100%. పీడబ్ల్యూడి వాళ్ళకైతే 91% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరుగుతుంది. ఇవైతే మధ్యప్రదేశ్ లో కట్ ఆఫ్ అన్నమాట సెకండ్ మెరిట్ లిస్ట్ కి. ఉత్తరప్రదేశ్ లో యుఆర్ కేటగిరీ అదే విధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 98, 99, 100. ఈ 3% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఉత్తరప్రదేశ్ లో 97%, 98, 99, 100. ఈ 4% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో యూపీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఉత్తరప్రదేశ్ లో 95% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 89% నుంచి 100%. దాని తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి 90% నుంచి 100%. అంటే మనకి యూపీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ తగ్గుతుంది. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఎంపీలో, యూపీలో, అదే విధంగా బీహార్ లో ఈ 3 స్టేట్ లో మనకి మిడిల్ నార్త్ లో అయితే కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. అందుకే నేను స్టార్టింగ్ నుంచి ఎవరు కామెంట్స్ లో అడిగినా, ఎవరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా ఎంపీ, యూపీ, బీహార్ అని ఈ 3 ఆర్డర్ ని నేను ఫస్ట్ ప్రియారిటీగా చెప్పడం జరిగేది. దాని తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్, దాని తర్వాత బీహార్ లో అయితే ఓబీసీ వాళ్ళకి, యుఆర్ వాళ్ళకి 98% నుంచి 100% ఉన్న వాళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి బీహార్ లో 97% నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్టీ వాళ్ళకైతే 94% నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి సెకండ్ మెరిట్ లిస్ట్ లో. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీహార్ లో అయితే 94% నుంచి 100%. దాని తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి 93% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ మెరిట్ లిస్ట్ లో. నెక్స్ట్ అయితే హిమాచల్ ప్రదేశ్ లో యుఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అదే విధంగా ఎస్సీ వాళ్ళకైతే 99% లేదంటే 100%. ఈ 2% లో 1% ఉన్నట్లయితేనే మనకి హిమాచల్ ప్రదేశ్ లో జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 98% రేరు. అది కూడా మనకైతే ఎస్సీ వాళ్ళకైతే రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సేమే 98% నుంచి 100% ఉన్న వాళ్ళైతే హిమాచల్ ప్రదేశ్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే మనకి 96% నుంచి 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదంతా ఏం లేదు కానీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో మనకు ఉన్న దానికంటే 1% లేదంటే 2% తగ్గడం జరుగుతుంది. బికాజ్ ఇది 4th, 5th మెరిట్ లిస్ట్ కాదు, జస్ట్ సెకండ్ మెరిట్ లిస్టే కాబట్టి కంపేర్ విత్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ మనకి 2% లేదంటే 3% తగ్గడం జరుగుతుంది. అంతకు మించి ఎక్కువగా మనకైతే ఈ మిడిల్ నార్త్ స్టేట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో హిమాచల్ ప్రదేశ్ లో అయితే కట్ ఆఫ్ ఇదన్నమాట సెకండ్ మెరిట్ లిస్ట్ కి. దాని తర్వాత జార్ఖండ్ లో అయితే యుఆర్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, అదే విధంగా ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 98%, 99%, 100%. ఈ 3% లో ఏదో ఒక పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జార్ఖండ్ స్టేట్ లో. ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే జార్ఖండ్ లో 94% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 95% నుంచి 100%. దాని తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకైతే 91% నుంచి 100%. ఇవైతే మనకి జార్ఖండ్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ అన్నమాట సెకండ్ మెరిట్ లిస్ట్ కి. దాని తర్వాత అయితే ఉత్తరాఖండ్ లో కూడా మనకి సేమ్ జార్ఖండ్ లాగానే యుఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అదే విధంగా ఎస్సీ వాళ్ళకైతే 98%, 99%, 100%. ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉత్తరాఖండ్ స్టేట్ లో. దాని తర్వాత ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 95% నుంచి 100% ఈ మిడిల్ లో ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఉత్తరాఖండ్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 98% నుంచి 100%. దాని తర్వాత మనకి పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఉత్తరాఖండ్ లో 85% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో ఇదన్నమాట సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఉండేటువంటి కట్ ఆఫ్.
నెక్స్ట్ మనం చెప్పుకునే స్టేట్స్ అయితే చాలా మంది రిపీటెడ్ గా ఇవే అడిగారు, అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్. ఇప్పుడైతే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్ లో మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ ఎలా అనేది చెప్తాను. నేనైతే అరుణాచల్ ప్రదేశ్ అదే విధంగా మేఘాలయ స్టేట్స్ కి అయితే చేయట్లేదు కట్ ఆఫ్, బికాస్ మీకు అక్కడ జాబ్ వచ్చినా సరే లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అది ఇది అని చెప్పేసి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మీ లక్ బాగుండి మీరు జాయిన్ అయినట్లయితే ఇంకా అదంతా బేస్డ్ ఆన్ మన లక్కే ఉంటుంది మీ డివిజన్ ని బట్టి. కానీ మాక్సిమం ఆఫ్ డివిజన్స్ లో వాళ్ళ స్టేట్స్ వాళ్ళకి జాబ్ రావాలని చెప్పి ఏదో ఒక మిస్టేక్ చూపించేసి మనల్ని అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఆ 2 స్టేట్స్ గురించి ఆలోచించదలుచుకోలేదు, వాటి కట్ ఆఫ్స్ గురించి కూడా నేనైతే అనాలిసిస్ చేయలేదు. మణిపూర్ అదేవిధంగా నాగాలాండ్ స్టేట్ లో ఉన్నటువంటి కట్ ఆఫ్ అయితే ఇప్పుడు చెప్తాను. అయితే ప్రతిసారి మనకైతే మణిపూర్ అదేవిధంగా నాగాలాండ్ లో కట్ ఆఫ్ అనేది చాలా వరకు తక్కువగా ఉండేది, అంటే 88% నుంచి 85%, 75% ఉన్న వాళ్ళు కూడా జాబ్ వచ్చేది. కానీ ఈసారి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయి మనకి రిమైనింగ్ స్టేట్స్ లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ అలానే మనకి మణిపూర్ నాగాలాండ్ లో కూడా కట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం షాక్ అయ్యే మ్యాటర్ ఏంటంటే మనకి మణిపూర్ నాగాలాండ్ కంటే ఎంపీ యూపీ బీహార్ లోనే కొంచెం తక్కువ ఉంది కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మనం అయితే మణిపూర్ నాగాలాండ్ అని హైప్ ఇచ్చుకున్నాం, కానీ ఇక్కడ రియాలిటీలో అయితే యూపీకి బీహార్ కి అదే విధంగా ఎంపీలో కొంచెం కట్ ఆఫ్ అయితే కొంచెం తక్కువగా ఉంది కంపేర్ విత్ ఆల్ స్టేట్స్. అయితే మనకి నాగాలాండ్ మణిపూర్ లో యువర్ వాళ్ళకి కొంచెం తగ్గింది, బికాజ్ అక్కడ యువర్ వాళ్ళు తక్కువగా అప్లై చేయడం వల్ల. రీజన్స్ అయితే ఏంటి అని మనకు తెలియదు. రీజన్స్ ఎన్ని అయినప్పటికీ యువర్ కేటగిరీ వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. మనకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో నాగాలాండ్ లో యువర్ కేటగిరీ వాళ్ళకైతే 93% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ అయితే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి నాగాలాండ్ లో 97% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఎస్సీ కేటగిరీ వాళ్ళకి నాగాలాండ్ లో 95% నుంచి 100% ఉన్న వాళ్ళకి, అదే విధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 93% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే నాగాలాండ్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ అదే విధంగా పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి నాగాలాండ్ లో 91% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే నాగాలాండ్ స్టేట్ లో సెకండ్ మెరిట్ లిస్ట్ కి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. నెక్స్ట్ అయితే మణిపూర్ లో మనకైతే యువర్ కేటగిరీకి వచ్చేసి 93% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే మణిపూర్ లో యువర్ కేటగిరీ అన్న ఓసీ కేటగిరీ అన్న ఈ 2 కేటగిరీ వాళ్ళకి 93% నుంచి 100% ఉన్న వాళ్ళకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే మణిపూర్ లో 96% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకైతే మణిపూర్ లో 94% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే విధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 92% నుంచి 100% ఉన్న వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ లో మణిపూర్ స్టేట్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ అదే విధంగా పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే సేమ్ మనకి నాగాలాండ్ లో ఉన్నట్లుగానే 91% నుంచి 100% ఉన్న వాళ్ళకి మణిపూర్ లో కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవైతే మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ లో స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్నమాట. అంటే డిఫరెంట్ స్టేట్స్ లో ఒక్కొక్క కేటగిరీకి మనకైతే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అదే విధంగా మీరు మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత చూసినా సరే సేమ్ ఇక్కడ చెప్పినట్లుగానే ఉంటాయి, అంతగా వేరియేషన్ అయితే ఏముండవు. ఒకవేళ తగ్గినా సరే ఇప్పుడు నేను చెప్పిన వాటికంటే జస్ట్ 1% కూడా తగ్గొచ్చు, మాక్సిమం ఆ 1% కూడా తగ్గదు, సేమ్ ఇక్కడ చెప్పినట్లుగానే ఉంటుంది. ఒకవేళ తగ్గినా ఏదో ఒక స్టేట్ లో జస్ట్ ఈ వీడియోలో చెప్పిన దానికంటే 1% తగ్గుతుంది. అది కూడా మేబీ యూపీ అదే విధంగా బీహార్ దాంతో పాటుగా మణిపూర్ నాగాలాండ్ లోనే అవ్వచ్చు. నేను అవి తగ్గించే ఇక్కడ చెప్పాను. లేదు ఇంకా తగ్గిద్ది అనుకుంటే ఆ 1% తప్ప ఇంతకు మించి తగ్గదు, బికాజ్ ఏదైతే మనకి సెకండ్ మెరిట్ లిస్టే. 4th అదే విధంగా 5th 6th ఈ 3 మెరిట్ లిస్ట్ లోనే మనకి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా తగ్గడం జరుగుతుంది. కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ 3 లిస్టులో అయితే మనకి 1 or 2% తగ్గుతూ వస్తుంది. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ కి 100% ఉన్నట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ లో 98% నుంచి 100% వరకు ఉంటుంది. థర్డ్ లిస్ట్ లో మనకైతే ఇంకొక 2% తగ్గుతుంది. అంటే సెకండ్ మెరిట్ లిస్ట్ కంటే ఒక 2% తగ్గి 96% నుంచి 100% ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇలాగా 1 or 2% అనేది మనకి కట్ ఆఫ్ ఒక్కో లిస్ట్ కి తగ్గుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్ కి రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.